హాయ్ ఫ్రెండ్స్, అత్త కోడలు ఛానల్లో ఈరోజు బలిచ్చం తయారు చేస్తున్నామండి. ఇది బర్మా వంటకం. అది మీకు చూపిస్తున్నాను. అందుకు కావలసిన పదార్థాలు ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఎండు రొయ్యలు, ఎండి చేప అండి. ఎండి చేప అంటే మీరు వంజురు ముక్క తీసుకోవాలండి, ఇంక వేరే చేప ఏది తీసుకోకూడదు. అలాగే తగినంత సాల్ట్. ముందుగా స్టవ్ మీద నూనె పెట్టుకొని ఎండ్రాయిలు వేయించుకోవాలండి. రొయ్యలు బాగా వేగినాయి కదండి, పచ్చివాసన పోయే వరకు రొయ్యల్ని వేయించుకోవాలండి. ఇప్పుడు రొయ్యలు వేగిన తర్వాత కొద్దిగా ఎండుచేప కూడా వేయించుకోవాలండి. మనం వేసుకున్న ఎండుచేప కూడా వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత ఇదే నూనెలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ముందు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి బాగా దంచుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి బాగా నలిగిపోయినాయండి. ఇప్పుడు ఎండ్రాయిలు, ఎండు చేప వేసి కూడా మెత్తగా దంచుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇది మీరు రోట్లోనే దంచుకో అవసరం లేదండి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి బాగా నలిగిపోయిన తర్వాత ఎండ్రాయిలు, ఎండు చేప కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి. అలాగే అందులో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. మేమైతే కొద్దిగా వేసాము. ఇదిగోండి మనం తయారు చేసుకున్న బలిచ్చం. ధనియాలు, జీలకర్ర, ఉప్పు, ఎండ్రాయిలు, ఎండు చేప, ఎండుమిర్చి కలిపి మనం దంచిపెట్టుకున్న బలిచ్చాము. ఇందులో ఆఖరిగా వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ వేసుకొని దంచుకొని తీసేవాలి. ఇది మీరు కావలిస్తే మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి. కాకపోతే దంచుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుందని చెప్పి మేమే దంచుకుంటున్నాము. వాడు మా మనవడు దంచుతున్నాడండి. ఫ్రెండ్స్, బలిచ్చం రెసిపీ రెడీ అయిపోయిందండి. నిమ్మకాయ కూడా మీకు పులుపు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు కలుపుకోవచ్చు, లేదా ముందుగానైనా కలుపుకోవచ్చు, లేదా మీరు భోజనాన్ని పెట్టుకునేటప్పుడైనా నిమ్మకాయ కలుపుకోవచ్చు. అందుకే మేము ముందుగా నిమ్మకాయ యాడ్ చేయలేదు. మీకు ఎంత పులుపు కావాలో అంతా నిమ్మకాయ పిండుకోవచ్చండి ఇందులోని. ఈ రెడీ చేసుకున్న బలిచ్చాంని మీరు నెల 2 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు.